ఓం శ్రీరభ్యో నమః. హరి ఓం శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వతం పార్వతీ పరమేశ్వరానుగ్రహసిద్ధ్యర్థే. ఫిబ్రవరి నెల 17వ తారీఖుని మంగళవారం, మాఘ బహుళ అమావాస్య. ఆ రోజు రాహుగ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహణం రోజు నుండి ప్రారంభమయ్యి 17వ తారీఖు మంగళవారం మాఘ బహుళ అమావాస్య నుండి ప్రారంభమయ్యి 1వ తారీఖు మార్చి 2026 వరకు కూడా 5 గ్రహాలు మిథున లగ్నంలోకి రావడము, ఈ పంచగ్రహాల కూటమి వాటి యొక్క ప్రభావం వల్ల ఏ రాశి వారు ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతారు, ఏ రాశి వారికి అదృష్ట యోగం కలిగేటువంటి అవకాశం లభిస్తోంది, 5 గ్రహాలు ఒకే స్థానంలో ఉచ్చస్థితిలో చూస్తున్నాయా, లేక శనీశ్వరుని మూల త్రికోణంలో చూస్తుందా, గురువుని బలాయుక్తంతో అయ్యే విధంగా ఈ పంచగ్రహ కూటముల యొక్క ప్రభావం ఉంటుందా, కేతుస్థానం ఆధారపడి మేషం నుంచి మొదలుకొని మీనం వరకు కూడా ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల ఏదన్నా పెను ప్రమాదాలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయా, అసలు ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు మీ యొక్క జాతకంలో జరుగుతున్నాయి, ఏ రాశి వారు వేదాంత పరంగా లేదా వైజ్ఞాన పరంగా లేదా ఆధ్యాత్మిక పరంగా వారి యొక్క రంగాలు మార్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతోంది, ఒంటరితనం అనేటువంటిది ఏ రాశి వారిని ఒంటరితనంగా చేయబడుతున్నారు, బంధువర్గం నుంచి దూరంగా నెట్టివేయబడేటువంటి రాసుల వారు ఎవరు, మీరు ఈ 17 నుంచి 1వ తారీఖు వరకు కూడా ఆర్థికంగా నిలబడ్డానికి మాకు ఈ పంచగ్రహ కూటమి ఏ విధంగా సహకరిస్తుందా గురువుగారు, ఈ 15 నుంచి 1వ తారీఖు వరకు ఉండేటువంటి రోజుల్లో మేము ఏదన్నా పరిహారమో మంత్రజపమో అనుసరిస్తే మా జీవితంలో మార్పులు సంభవిస్తాయా అనేటువంటి పూర్తి విశ్లేషణ మనం పరిశీలన చేసుకుంటూ ఉంటాం. అయితే ఫిబ్రవరిలో 17వ తారీఖున మాఘ బహుళ అమావాస్య గ్రహణము. ఆ గ్రహణం మన భారతదేశంలో కనబడకపోవడం, కానీ గోచార రీత్యా జాతకాల్లో 5 గ్రహాలైనటువంటి రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, ఇది ఒకసారి రిపీట్ చేసుకోనన్నా. పంచగ్రహ కూటములైనటువంటి 5 గ్రహాలు రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహువు, ఈ 5 గ్రహాలు కూడా ఒకే స్థానంలోకి ఏర్పడడం వల్ల మన జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అని వాటి యొక్క వివరణని పూర్తిగా మనం మేషం నుంచి మొదలు పెట్టుకుని మీనం వరకు కూడా ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఈ పరిశీలనలో మీకు కావలసిన రెమెడీలు, ఇంట్లో ఉండి మీరు ఆచరించదగ్గ పరిష్కారాలు తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ పరిహారాలన్నింటినీ కూడా మీరు అమ్మవారి అనుగ్రహంతో
చక్కగా ఇంటి వద్ద నిర్వర్తించుకుని సకల ఆర్థిక ఆరోగ్య స్థితిగతులతో ఉన్నతమైన స్థితిగతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పంచగ్రహ కూటమిలో వల్ల జరిగేటువంటి మార్పుల్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. మకర రాశి వారికి ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి, అందులోనూ మంగళవారము అమావాస్య, బహుళ అమావాస్య, మాఘ బహుళ అమావాస్య, ఆ రోజు నుంచి ప్రారంభం చేసుకుని ఆర్థికంగా ఇంతకు ముందు మీరు ఏదైతే ఎక్కడైతే ఏ స్థితిలో అయితే అవమానపడ్డారో వాళ్ళే మీకు గౌరవం ఇచ్చి మీకు అనూహ్యంగా ధనం లభించి ఆకస్మికమైన ధనం కూడా లభించేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. మకర రాశి వారికి ధనపరంగా ఒక స్టాండర్డ్ పొజిషన్ ఏర్పరచుకుంటుంటారు. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మీకంటూ ఆర్థికంగా ఒక స్థిరత్వాన్ని ఏర్పరచుకునే అద్భుత అవకాశం కలుగుతుంది. పంచగ్రహ కూటమి మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. పైగా మీరు ఇప్పటి నుంచి మాట్లాడే మాట ద్వంద్వంగా ఉంటుంది. ప్రతి దాన్ని కూడా మీకు అనుకూలంగా మాట్లాడుకుంటూ అనేటువంటి జరుగుతుంది. నువ్వేనా ఇలా మాట్లాడుతున్నావు, నువ్వు ఏదో ఆరాధన చేస్తున్నావు, దానివల్ల నీకు ఇంత తేజస్సు వస్తుంది, ధనం వస్తుంది అని చెప్పి ఈర్షించేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు. కాబట్టి ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి 28 వరకు కూడా మకర రాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ధనంగా ₹2 సంపాదించడం, రూపాయిని దాయడం, ఆ రూపాయిని ఇంట్లో మెయింటైన్ చేయడం, సేవింగ్స్ అనేటువంటిది కొంచెం ఏర్పరచుకోవడం, ఆర్థిక ప్రణాళిక పక్కాగా వేయడం, మీరు వేసే అంచనా రూపాయి అటు ఇటు కాకుండా ఉండడం అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ మకర రాశి వారికి చంద్రుడు, శుక్రుడు, రాహువు మిథున లగ్నంలో ఉండడం వల్ల మీరు ఏ రంగంలో అయితే అనుకుంటున్నారో ఆ రంగంలో మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన స్థానంలో కూర్చోబెట్టడం జరుగుతుంది. మీ మీద జనాలందరికీ పూర్తి విశ్వాసం అనేటువంటిది కలుగుతోంది. ఎప్పుడో చేసినటువంటి పుణ్యం అనుకుంటా ఈరోజు నన్ను అందరూ గౌరవించి నా స్థాయిని మార్చారు, పరమేశ్వర అనుగ్రహం నాకు పూర్తిగా లభించిందని నేను భావిస్తున్నాను అనేటువంటి మాట వినడం, మీ మొహంలో తేజస్సు అనేటువంటిది ఉద్భవించడం, పైగా మీరు మాట్లాడేటువంటి మాట ఖచ్చితంగా ఉండడం, ఇవన్నీ కూడా మీకు కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఆరోగ్యం విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అది కూడా పెద్ద సమస్య కాదు, రెగ్యులర్గా వచ్చేటువంటివే. జలుబు రావడం, జ్వరం రావడమే తప్ప సర్జరీకి వెళ్ళేటువంటి అవకాశం ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి 1వ తారీఖు వరకు లేదు. ఒకవేళ మీకు సర్జరీ సజెషన్ చేస్తే అది కూడా ఈ టాబ్లెట్ వల్ల తగ్గుతుందేమో, కొన్ని రోజులు చూద్దామని వాయిదా వేస్తారే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మకర రాశి వారికి ఆరోగ్యపరంగా ఎక్కువ ఇబ్బందులు అయితే ఎక్కడా కనిపించడం లేదు. చిన్న చితకాగా మాత్రమే ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కానీ ఈ మకర రాశి వారు పంచగ్రహ కూటమి వల్ల కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ప్రతి నిత్యము కూడా మీ ఇష్టదైవాన్ని ఆరాధన చేయండి, లేకపోతే నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని పఠించుకుంటూ ఉండండి. సర్వం ఈశ్వరానుగ్రహం కలుగుతుంది.